తీసేద్దామండి. అయిపోయింది సార్. నేనా తీసుకోనా? ఒక్క నిమిషం సార్, ఇంకా కాలేదు. తీసేయండి, ఇది కూడా తీసేయండి. నాకు కనపడదు. స్టేషన్ లిమిట్స్లో ఒక చెక్ పోస్ట్ దగ్గర మన ఫారెస్ట్ అండ్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించి అతన్ని తనిఖీ చేయగా అతని దగ్గర ఒక 2 కేజీలు గంజాయి ఉందని చెప్పి అతన్ని పట్టుకొని రిమాండ్ చేశాము గత వారం. అదే కేసులోని బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింక్స్ అన్నీ కూడాను విచారించగా మనకి మొత్తం తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి అతని నేటివ్ అరకు, ఒడిశా నుండి గంజాయి తరలించి కాదర్ భాష అనే అతనికి రాయచోటి అతనికి అప్పగిస్తే అతను కాదర్ భాష ట్రైన్ ద్వారా లేదా బస్ ద్వారా గంజాయి అంతటిని తీసుకొచ్చి రవాణా చేసి రాయచోటి తీసుకొచ్చి రాయచోటిలో కమలాకర్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్ అతనికి ఇచ్చి బెంగళూరుకి పంపిస్తాడు. బెంగళూరులో అతను పీజీలో చదువుతూ అక్కడ ఉన్న చిన్న చిన్న కన్జ్యూమర్స్కి అతను ఇవ్వడం మొదలుపెట్టాడు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ప్రకాష్ అని మెయిన్ మాస్టర్ మైండ్, అతను బీహార్ నేటివ్ అండ్ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అతను ఈ పోర్టర్ యాప్ అనే ఒక కొరియర్ సర్వీస్ యాప్ ద్వారా డెస్టినేషన్ అండ్ రిసీవింగ్ పాయింట్స్ పెట్టుకొని చాలామంది అక్కడ కన్జ్యూమర్స్కి, పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి, జైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి మరియు చుట్టుపక్కల ఉండే యూత్, కాలేజ్ యూత్కి మరియు అదర్స్కి ఈ సరఫరా చేయడం అనేది మొత్తం నెట్వర్క్ క్రాక్ చేయడం జరిగింది. వీళ్ళు మదనపల్లి అండ్ రాయచోటి ఏరియాస్లో కూడా ఇంకా ఏమైనా అదర్ కాంటాక్ట్స్తో కానీ లేదంటే అదర్ కన్జ్యూమర్స్కి, పెడ్లర్స్కి ఏమైనా సప్లై చేస్తారా లేదా అనేది అతని ఫోన్స్ అవి సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్స్లో ఇంకేదైనా అదర్ కాంటాక్ట్స్ దొరికితే విచారించి వాళ్ళందరినీ కూడా నెట్వర్క్ని పట్టుకొని క్రాక్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మనకి సుమారు 6 కేజీలు గంజాయి మరియు 5 ఫోన్స్ టోటల్గా సీజ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ నెట్వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడాను బెంగళూరు పోలీస్ వాళ్ళకి కూడా మనం సమాచారం ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్గా. ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళ వివరాలు, పేర్లు? సో మనం ఇప్పటిదాకా ఫస్ట్ పర్సన్ కమలాకర్ అనే అతను గాలివీడి నేటివ్, బెంగళూరులో చదువుతున్నాడు పీజీ హాస్టల్లో. మెయిన్ అక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ కింద చుట్టడం, అవి వేరియస్ కన్జ్యూమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం, అది త్రూ పోర్టర్ యాప్ చేయడం, అతను అరెస్ట్ చేయడండి లాస్ట్ వీక్. దాని తర్వాత మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ మెయిన్ బావా అనే అతను వైజాగ్ ఆయన, అండ్ సెకండ్ కాదర్ భాష రాయచోటి అతను, అండ్ ప్రకాష్ బీహార్ ఆయన, వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పట్టుకున్నాం. అండ్ వాళ్ళు అక్కడ మేజర్గా నెట్వర్క్ 90% నెట్వర్క్ అంతా బెంగళూరులో నడుస్తుంది కాబట్టి విచారణ మేరకు బెంగళూరు పోలీస్ వారికి కూడా సమాచారం జరుగుతుందండి. చాలా తక్కువ దొరుకుతుందండి. ఇది ఫస్ట్ కేసు మనకి కొంత వెహికల్ చెకింగ్ ద్వారా దొరికిన కేసు. మనకి జిల్లాలో ఆల్మోస్ట్ సుమారు 1000కి పైగా డ్రగ్ టెస్టింగ్ కిట్స్ మనం స్వాధీనం పరుచుకొని సుమారు 200 మందిని టెస్ట్ చేయగా అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్ టెస్ట్ చేస్తున్న ర్యాండమ్ టెస్ట్లో 6గురిని కూడాను మనం డిస్ట్రిక్ట్ డిఅడిక్షన్ సెంటర్కి మదనపల్లికి పంపించి వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరైనా గంజాయి బారిన పడితే ఖచ్చితంగా వాళ్ళు కన్స్యూమర్ అయితే డిఅడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళకి ఆ గంజాయి బారి నుండి దూరం చేసే ప్రయత్నాలు పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా చేపడుతున్నారు. అట్ ది సేమ్ టైం పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్, ప్రొక్యూరింగ్, సప్లయర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి.